అందరికీ నమస్కారం. ముందుగా వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. దేవుడి పటాలని ఎన్ని రోజులకు ఒకసారి శుభ్రం చేసుకోవాలి. మనం నిత్యం ఇంట్లో దేవుణ్ణి పూజిస్తూ ఉంటాం. కష్టాలు, ఆర్థిక బాధలు, అనారోగ్య దరి చేరకుండా ఉండాలని మనం దేవుడిని పూజిస్తాం. అయితే చాలామందికి పూజ గదిని ఎలా శుభ్రం చేయాలో తెలియదు. పూజ గదిని శుభ్రం చేసే విధి విధానాలు తెలియక దేవుని ఆగ్రహానికి ఇబ్బందులకు గురవుతూ ఉంటారు. ఎలాంటి దేవుడు అనుగ్రహం మన మీద ఉంటుంది అన్న వివరాలను ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. హిందూ పురాణాల ప్రకారం శుభ్రంగా, చక్కగా, సానుకూలంగా ఉన్న ఇంటిని మాత్రమే దేవుడు చేస్తాడని చెప్పబడుతుంది. కాబట్టి ఇంటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ పూజా గదిని అలంకరించుకోవడం వల్ల భగవంతుడు ఇంటికి తప్పకుండా వస్తాడు. ఇంటిలో భాగంగా పూజా గదిని శుభ్రపరచడం కూడా చాలా అవసరం. కాకపోతే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. తెల్లవారితే చాలామంది భగవంతుడికి పూజ చేస్తూ ఉంటారు. భగవంతుడికి పూజలు చేస్తూ ఉపవాసాలు ఉంటూ భగవంతుడి యొక్క అనుగ్రహం ఎప్పుడు కలుగుతుందా అని వేచి చూస్తూ ఉంటారు. అయితే భగవంతుని యొక్క అనుగ్రహం పొందాలంటే మనం చేసే పూజకు ఫలితం ఉండాలి. మనం చేసిన పూజలకు ఫలితం మనకు దక్కాలి అంటే పూజా మందిరం అనేది శుభ్రంగా ఉండాలి. అయితే చాలామంది అనవసరమైనవి పెడుతూ ఉంటారు. అలా ఎప్పుడు కూడా పెట్టకూడదు. చాలామందికి పూజా మందిరాన్ని ఎన్ని రోజులకు ఒకసారి శుభ్రం చేయాలా కూడా అస్సలు తెలియదు. దాని గురించి ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అదేవిధంగా పూజా మందిరాన్ని ఏ విధంగా శుభ్రం చేసుకోవాలి, దేవుడి విగ్రహాలను ఏ దిక్కులో పెట్టాలి కూడా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. పురాణాల ప్రకారం ఏ పూజా మందిరం అయితే శుభ్రంగా ఉంటుందో ఆ ఇంటిలోకి దేవతలు వస్తారని చెప్పబడి ఉంది. ఒక శుభ్రమైన వస్త్రమును తీసుకొని పూజా మందిరాన్ని శుభ్రం చేయాలి. పూజా మందిరంలో భగవంతుడికి సమర్పించిన పువ్వులను వాటిని చెట్ల మొదట్లో వదిలేయాలి, లేదా మీ దగ్గరలో ఉన్న కాల్వలో అయినా పడేయవచ్చు. అదే కుదరని వారు ఏదైనా పచ్చని చెట్టు మీద పూజలు ఉపయోగించిన పువ్వులను వేయాలి. మనం పూజా మందిరంలో దీపారాధన యొక్క పొగతో పూజా మందిరంలో నలుపు రంగుతో ఏర్పడుతుంది. అలా నలుపు రంగులో ఏర్పడిన వాసన ముందుగా ఒక తడి వస్త్రం తీసుకొని శుభ్రంగా తుడవాలి. ఆ తర్వాత సబ్బు నీటితో కానీ కాపర్తో కానీ శుభ్రంగా పూజా మందిరాన్ని తుడిచి ఆ పూజా మందిరానికి పసుపు మరియు కుంకుమ, గంధం బొట్లు పెట్టాలి. మీ ఇంట్లో చెక్కతో చేసిన పూజా మందిరం అయితే ఒక తడి వస్త్రములకు తీసుకొని శుభ్రంగా పూజా మందిరాన్ని తుడుచుకోవాలి. పూజ చేసే ప్రతి ఒక్కరూ పూజా మందిరంలో మధ్యలో బియ్యం పిండితో ముగ్గు వేసి దానిలో పసుపు కుంకుమలు కూడా వేయాలి. పూజా మందిరంలో భగవంతుని యొక్క పటంలో లేదా ఫోటోలు అనేవి నేరుగా అస్సలు పెట్టకూడదు. ఒక పేపర్ పైన కానీ లేదా వస్త్రం పైన కానీ పెట్టవలను. దేవుడి పటాలను ముందుగా తడి బట్టతో తుడిచి శుభ్రంగా ఆ తర్వాత గంధం బొట్టును పెట్టి దానిపై కుంకుమ బొట్లు పెట్టవలను. దేవుడికి ఉపయోగించిన దీపం ప్రమిదలో దీపారాధన చేసుకోవాలి. అయితే శుభ్రంగా కడగవలను. అలాగే చింతపండు గుజ్జుతో కానీ పీతాంబరి పౌడర్తో కానీ శుభ్రం చేసుకున్నా సరిపోతుంది. దీపారాధన చేసేటప్పుడు ప్రమిదలు తడిగా అస్సలు ఉండకూడదు. అవి పూర్తిగా ఉండాలి. దేవుడికి ఉపయోగించిన రాగి పాత్రలు కానీ వెండి మరియు ఇత్తడి పాత్రలు కానీ చింతపండు గుజ్జుతో లేదా నిమ్మకాయతో శుభ్రం చేసుకోవచ్చు. వెండితో చేసిన చిన్న చిన్న ప్రమిదలను ఉప్పు, నిమ్మకాయతో లేదా పీతాంబరి పౌడర్తో శుభ్రం చేసుకోవచ్చు. దేవుడు పూజా మందిరంలో ఎప్పుడు కూడా పూజకు శుభ్రం చేయకుండా అస్సలు వాడకూడదు. దేవుడి పూజా మందిరాన్ని వారానికి ఒక్కసారైనా శుభ్రంగా చేసుకోవాలి. అయితే శుక్రవారం రోజున కానీ పూజా మందిరాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అస్సలు శుభ్రం చేయకూడదు. ఒకవేళ మంగళవారం లేదా శుక్రవారం రోజులో పండుగ దినాలు వస్తే ముందు రోజు మీ పూజా మందిరాన్ని శుభ్రం చేసుకొని ఉంచుకోవాలి. వారంలో వచ్చే గురువారం రోజున లేదా శనివారం రోజున పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవచ్చు అని పండితులు మనకు చెబుతూ ఉన్నారు. ఇకపోతే అమావాస్య రోజున, ఏకాదశి మరియు ద్వాదశి రోజుల్లో దేవుడు పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోకూడదు పండితులు చెబుతూ ఉన్నారు. దేవుడి పటాలను పాడ్యమి తిథి మరియు గురువారం కలిసి వచ్చిన రోజున శుభ్రం చేసుకొని దేవుడికి పూజ చేస్తే ఆ భగవంతుని యొక్క అనుగ్రహం అనేది మీకు తప్పక లభిస్తుంది. ఎవరికైనా వారానికి ఒక్కసారైనా శుభ్రం చేసుకోవడం కుదరకపోతే నెలకు ఒక్కసారైనా తప్పకుండా మీ పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. పూజా మందిరాన్ని శుభ్రం చేసేటప్పుడు విరిగిపోయిన దేవుని పటాలను కానీ చిరిగిపోయిన దేవుని పటాలు లేదా ప్రతిమలను పూజా మందిరంలో అస్సలు ఉంచకూడదు. ఇది ప్రతికూల ఫలితాలను సృష్టిస్తాయి. అలాగే పూజా మందిరంలో ఎక్కువ దేవుడి పటాలను కూడా ఉంచకూడదు. ఒక్క దేవుడికి ప్రతిమ లేదా పటం అనేది ఒక్కటే ఉండాలి. మీ పూజ చేసేటప్పుడు నీటితో అయినా సరే ప్రతిరోజు శివలింగానికి అభిషేకం చేయాలి. అలాగే జలాధార కూడా తప్పనిసరిగా ఉంచాలి. ఉగ్ర రూపంలో ఉన్న దేవుడి పటాలను లేదా ప్రతిమలు అనేది పూజా మందిరంలో అస్సలు ఉంచకూడదు.
వీటి ద్వారా దుర్గాదేవి, కాళికాదేవి, ఉగ్ర నరసింహస్వామి యొక్క ఫోటోలు పూజా మందిరంలో అస్సలు పెట్టుకోకూడదు. అలాగే నిల్చున్న లక్ష్మీదేవి యొక్క ప్రతిమ లేదా పటము అనేది పూజా గదిలో ఉంచకూడదు. పూజా మందిరంలో అస్సలు పెట్టకూడదు. గోవు యొక్క ప్రతిమ అనేది పూజా మందిరంలో పెట్టుకుంటే మీకు మంచి శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. చాలా శుభప్రదం. లక్ష్మీదేవికి ఎదురుగా ఒక రాగి పాత్రలో లేదా వెండి పాత్రలో సముద్రపు గవ్వలు, పసుపు కొమ్ములు మరియు 11 రూపాయల కాయిన్స్ వేసి పెడితే లక్ష్మీదేవి కటాక్షం మీకు, మీ కుటుంబానికి ఎల్లవేళలా కలుగుతూ ఉంటుంది. లక్ష్మీదేవి యొక్క విగ్రహాన్ని ఎప్పుడు కూడా గుమ్మానికి ఎదురుగా ఉంచకూడదు. అలా ఉంచడం వల్ల లక్ష్మీదేవిని ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతుందని శాస్త్రాలు మనకు చెబుతూ ఉన్నాయి. మీ ఇంటి లోపల గుమ్మానికి ఎదురుగా లాఫింగ్ బుద్ధ పెట్టుకుంటే చాలా మంచిది. అలా ఉంచడం వల్ల మీ ఇంట్లో ఎప్పుడు కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది. పూజా మందిరంలో ఎప్పుడు కూడా చిన్న చిన్న విగ్రహాలలో లేదా చిన్న చిన్న పటాలను ఉంచుకోవడం చాలా ఉత్తమం. పెద్ద పెద్ద విగ్రహాలు లేదా పెద్ద పెద్ద ఫోటోలను మీ పూజా మందిరంలో ఉంచితే ప్రతిరోజు మహా నైవేద్యాన్ని మీరు సమర్పించవలసి ఉంటుంది. శివపార్వతుల విగ్రహాలు లేదా ఫోటోలను మాత్రమే మీ ఇంట్లో ఉంచగలరు. మీ ఇంట్లో పూజా మందిరం ఎల్లప్పుడూ కూడా ఈశాన్య దిశలో ఉంటే చాలా శుభప్రదం. అలాగే మీరు చేసే ప్రతి పూజకు ఫలితం దక్కుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు.